హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 T20 వరల్డ్ కప్లో చాలామంది చాలా రకాలుగా సెలబ్రేషన్ చేసుకున్నారు విజయం తర్వాత. అయితే వరల్డ్ కప్ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మనకు రావడం అయితే జరిగింది కదా. దీంట్లో చాలామంది చాలా రకాల సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. కానీ అందరూ ఎలా చేసుకున్నారు సెలబ్రేషను? ఏదో గిఫ్ట్ పంపించో ట్విట్టర్లో పోస్ట్ చేసో ఇలా చాలా రకాలుగా అయితే పంపించడం అయితే జరిగింది. కానీ ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, అతని పేరు చెప్తే మీరందరూ టక్ మని గుర్తుపట్టేస్తారనమాట. ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్ గారు ఒక అద్భుతమైన సాంగ్ అయితే మనకి చేయడం అయితే జరిగింది మన టీమిండియా గురించి. ఆ సాంగ్ మీలో ఎంతమంది అయితే విన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ సాంగ్ గురించి చెప్తుంటే నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు T20 గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఆ సాంగ్ వింటుంటే అంతకన్నా ఎక్కువ ఆనందంగా అనిపిస్తుంది. మీలో ఈ సాంగ్ ఎంతమంది అయితే విన్నారు? ఈ సాంగ్ విన్న వాళ్ళు ఖచ్చితంగా నా కామెంట్స్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి. అసలు T20 వరల్డ్ కప్ గెలవడం అనేది చాలా 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 గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా ఉత్కంఠగా అనిపించింది ఆ మ్యాచ్ చూస్తున్నాను సేపు కూడా. మీలో ఎంతమందికి అయితే అసలు అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అసలు T20 వరల్డ్ కప్ గెలవడం అనేది ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోద్దా, వర్షం పడుతుందా, మ్యాచ్ రన్ అవుతుందా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. సౌత్ ఆఫ్రికా అయితే అంతకంత పోటీగా ఉండడం వల్ల అసలు ఈ మ్యాచ్ ఏమవుతుంది అందులోనేమో విరాట్ కోహ్లీ గారు దాదాపు కొన్ని మ్యాచ్ల్లో కొంచెం తగ్గుతూ ఉన్నారు కదా. అందువల్ల అసలు మ్యాచ్ ఏమవుతుంది అనేది చాలా చాలా ఉత్కంఠగా మారిపోయింది అనమాట. జస్వంత్ బుమ్రా అయితే చాలా అద్భుతం అసలుకి చెప్పుకోవాలి. ఆయనగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. ద్రావిడ్ గారు అయితే మనం మ్యాచ్ విన్ అయిన తర్వాత అసలు ట్రోఫీ పట్టుకొని ఆయన చేసిన ఉత్సాహం, ఆయన చేసిన ఆనందం మామూలు విషయం కాదు అదంతా. మొత్తానికైతే ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇచ్చిన సాంగ్ అనేది చాలా 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 అద్భుతంగా అయితే నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి అయితే ఈ సాంగ్ ఇష్టం అనిపించిందో, మీకు నచ్చిందో, అసలు ఏఆర్ రెహమాన్ గారు ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం దానిపైన మీ ఉద్దేశం, మీ అభిప్రాయం ఎలా ఉందనేది ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మర్చిపోవద్దు. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్ అండ్ వ్యూవర్స్ కూడా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.